అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని వేల బెల్ట్ షాపులు ఉంటాయండి? ఏం తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం కళ్ళు మూసుకొని పనిచేస్తున్నారా? ఏమ్మా అనిత, తగుదనమ్మా అని ప్రతిదానికి వచ్చి ఆ ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యే నేను అక్కడికి వెళ్తాను ఇక్కడికి వెళ్తాను. ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఏమొచ్చమ్మా నీకు? ప్రైవేట్ మెడికల్ కాలేజీలో పీపీపీ విధానంలో నీకు అసలు ఒక చట్టం తెలుసా? గట్టిగా నువ్వు రెండు ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడగలవా? నీకు దమ్ముంటే చర్చకి రమ్మను. మీ తరపున ఎవరినైనా మీరే రండి, చర్చకి రండి, మేము వస్తాం. ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఎలా ఫీజులు వసూలు చేస్తారు? ఏ చట్టం ప్రకారం వసూలు చేస్తారు? 200 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి కాలేజీ కట్టినోడు రేపొద్దున కాలేజీలో 200 కోట్ల రూపాయలు ఏం చేసుకోవడానికి పెట్టుబడి పెట్టాడు? ఎట్లా డబ్బులు రికవర్ చేసుకుంటాడు? ప్రజలకు తెలీదా? ఇలాంటి వాటి మీద వచ్చి పొద్దున్న లెగిస్తే ప్రజెంటేషన్ ఇస్తావా? ఇప్పుడు రా, ఈ లెక్కల మీద ప్రజెంటేషన్ ఇయ్యమ్మా. వచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి లిక్కర్ మీద ప్రజెంటేషన్ ఇవ్వు తల్లి. వచ్చి ఒక హోమ్ మినిస్టర్ కదా, ఏమైపోయినాడు కొల్లు రవీంద్ర? నిన్నటి నుంచి ఎక్సైజ్ మంత్రి. రాష్ట్రంలో ఇంత ఇల్లీగల్ లిక్కర్ వ్యాపారం, వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంటే డబ్బులు సంచులు దోచుకొని సాయంత్రానికి ఒక ఇన్నోవా కారులో 10 కోట్లు 20 కోట్లు దోచుకొని గోడౌన్లో దాచిపెట్టుకుంటున్నాడు కదా కొల్లు రవీంద్ర. మినిస్టర్ ఫర్ ఎక్సైజ్ ఏమీ మాట్లాడట్లేదు. మీ మంత్రులు ఏం మాట్లాడటం లేదు. సగం షేర్ నారా లోకేష్కి, సగం షేర్ మంత్రులకి, సగం షేర్ హోమ్ మినిస్టర్కి, సగం షేర్ పవన్ కళ్యాణ్కి. రాష్ట్రంలో అంచెలంచెలుగా పర్సంటేజ్లు వేసి దోచుకుంటున్నారు కదా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడి. ప్రెస్ మీట్లు పెట్టమ్మా, పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఇవ్వమ్మా. లా అండ్ ఆర్డర్ ఎట్టి మనకు పట్టదు. మనకి భజన బ్యాచ్. కైకలూరులో అబ్బాయిని విచక్షణ రైతింగ్ పొడి చేశారు. మాటలు లేవు. పవన్ కళ్యాణ్ గారి కాన్స్టిట్యున్సీలో అమ్మాయిని రేప్ చేశారు. మాటలు లేవు. పవన్ కళ్యాణ్ గారు జుట్టు ఇలా అనుకుంటే మాత్రం ముసుముసులో నవ్వుకుంటుంది అసెంబ్లీలో కూర్చొని పవన్ కళ్యాణ్ గారిని చూసుకొని తన్మయత్వంలో మునిగిపోవడానికి అవకాశం ఉందే. నీ జాతి బిడ్డల మీద అన్యాయం జరుగుతుంటే మాట్లాడవా? లక్షల మంది హాస్పిటల్ పాలవుతుంటే ఈ మద్యం తాగి మాట్లాడవా? మీ మినిస్టర్లు 100 కోట్ల రూపాయలు దోచుకుంటే మాట్లాడవా? ఎక్కడున్నారమ్మా? ఎక్సైజ్ మంత్రి ఎక్కడున్నాడు? హోమ్ మినిస్టర్ ఎక్కడున్నాడు? ఉప ముఖ్యమంత్రి ఎక్కడున్నాడు? మంత్రులు ఎక్కడున్నారు? ఎమ్మెల్యేలు ఎక్కడున్నారు? ప్రజా ఆరోగ్యాన్ని రోడ్ల మీదకి వదిలేసి తిరుగుతున్న మీరందరూ ప్రజలకు ఏం సమాధానం చెప్తారు చెప్పండి? ఎవరు మాట్లాడరు. గాప్చూప్ సంబార్ బుడ్డి. పాపం ఈ తలకాయ లేని ఎమ్మెల్యే ఒకడు వచ్చి దొరికిపోయినాడు. ఎందుకు? దీంట్లో ఇంకోటి ఇస్తుంది. ఈ వెల్ట్ వ్యాపారులందరూ ఈయనకి వాటా ఇవ్వటంలో అది ప్రాబ్లం. ఈయన ఒక ఎస్సీ ఎమ్మెల్యే. వీడికి ఇచ్చేదేంది ఎస్సీ ఎమ్మెల్యే? వీడికి అక్కడికి వెళ్తే తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోకి వీడికి ఎంట్రన్స్ లేదు, వీడికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇదిగో ఇక్కడ తెలుగుదేశం ఇన్ఛార్జ్ ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు డబ్బులు ఇస్తున్నారు. ఈయన కోపం వచ్చింది. అక్కడికి నేను ఎమ్మెల్యే తలగొడ కట్టుకొని టీవీలో 4 డిబేట్లు మాట్లాడి ఎమ్మెల్యే అయిపోయినాను, నేను పెద్ద ప్రొఫెసర్ని, నాకు డబ్బులు ఇవ్వటం లేదని ఈయన తలపాక చుట్టుకొని ఈయన వెళ్ళిపోయినాడు. అంతటితో తోక కట్ అయిపోయింది. కోల్డ్ బాక్స్లోకి వెళ్ళిపోయినాడు. నేను అనేది ఒక సాధారణమైనటువంటి కూలి పని చేసుకున్నటువంటి ఒక వ్యక్తి సాయంత్రానికి తనకున్నటువంటి అలవాటుతోనో, ఏ కారణాల చేత అలవాటు వచ్చిందో నాకు తెలీదు, ఆ అలవాటు నేను సమర్థిస్తానా వ్యతిరేకిస్తానా అది తర్వాత విషయం. బట్ ఏదేమైనప్పటికీ అఫీషియల్గా మద్యాన్ని మీరు అమ్ముతున్నారు కాబట్టి ఈ మద్యాన్ని తాగే వాళ్ళ యొక్క సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. కాబట్టి 16 సంవత్సరాలు వచ్చింది అంటే పల్లెటూరులో మీకు చెబితే నమ్మరు. నాకు ఈ మధ్యకాలంలో ఒక 4-5 రోజుల క్రితం నేను ఒక ఫ్రెండ్తో మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నారు, అత్తిపాడు, ఏలేశ్వరం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేల అధికారంలో ఉన్నటువంటి, ఎంపీల అధికారంలో ఉన్నటువంటి ఏరియాలో, పీగన్నవరం కావచ్చు, ఇవన్నీ ఏరియాల్లో 10th క్లాసు ఇంటర్మీడియట్ చదువుకున్నటువంటి పిల్లలు ఇంట్లో నాటుసారా కుటీర పరిశ్రమలాగా తయారు చేసుకొని 10 రూపాయలకి ఒక ఫుల్ బాటిల్ తయారు చేసుకుని, స్పిరిట్ కొనుక్కొచ్చుకొని తయారు చేసుకొని దాంట్లో థమ్సప్ కలుపుకొని కుట్ట తాగేసే పరిస్థితికి ఈరోజు యువతరం వచ్చిందండి రాష్ట్రంలో. ఎంత అన్ఫార్చునేట్ అండి. 16 సంవత్సరాలు 10th క్లాసు, 17 సంవత్సరాలు ఇంటర్మీడియట్ చదివేటువంటి ఒక పిల్లాడు సాయంత్రానికి ఇంటికి వచ్చి 10 రూపాయలకి వాడికి ఒక హాఫ్ బాటిలో, క్వార్టర్ బాటిలో నాటుసారా దొరుకుతుంది అంటే ఒక 5 రూపాయలు 7 రూపాయలు పెట్టి థమ్సప్ కొనుక్కొని ఆ థమ్సప్ను దాంట్లో కలుపుకొని తాగి నిద్రపోతున్నాడు అంటే ఇంకొక 10 సంవత్సరాలు వచ్చేటప్పటికి వాడి ఒంట్లో ఎముకలు కాదు కదా, రక్తం కాదు కదా, కనీసం గట్టిగా శ్వాస పీల్చడానికి కూడా అవకాశం లేని అవయవాలు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఆ కుర్రవాడు అయిపోతే ఇది మీకు కరెక్టా?
దీన్ని నిర్మూలించాల్సిన బాధ్యత పోలీస్ వ్యవస్థ మీద ఉండదా? హోమ్ మినిస్టర్ మీద ఉండదా? ఎక్సైజ్ మినిస్టర్ మీద ఉండదా? ఎక్సైజ్ అధికారుల మీద ఉండదా? వేల మంది అధికారులు, ఎక్సైజ్ అధికారులు ఏం పీకుతున్నారు మీరు? కల్తీ మద్యం ఏరులై ప్రవహిస్తుంటే 10th క్లాస్ చదివిన పిల్లోడు కూడా ఇంటికి వచ్చి మద్యాన్ని తన కుటీర పరిశ్రమలాగా చైనాలో పిల్లలు వాచి తయారు చేసుకున్నట్టు వచ్చి కల్తీ మద్యాన్ని తయారు చేసుకుని గుట్టగుట్ట తాగేస్తుంటే ఏం చేస్తున్నారు మీరు? ఎక్కడ దాక్కున్నారు మీరు? ప్రశ్నించే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయినారు? ప్రశ్నించే వాళ్ళు ప్యాకేజీలు తీసుకొని హైదరాబాదులో ఓజీ షూటింగుల్లో, సక్సెస్ మీటుల్లో, ప్రెస్ మీట్లు పోయినాయి. ఇక సక్సెస్ మీట్లో ఉంటుంటే రాష్ట్రం దేనికోసం మీకు అధికారం ఇచ్చింది 164 సీట్లతోని ప్రశ్నించొద్దా? ప్రశ్నించాల్సిన బాధ్యత లేదా? రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఆలోచించుకోరా. మన బిడ్డే తాగుడుకు వ్యసనానికి బలైతే, మన ఇంట్లో మన తండ్రి పొద్దున పోతున్నాడు, సాయంత్రానికి 1000 రూపాయలు కాయ కష్టం చేసి సంపాదిస్తున్నాడు. వచ్చేటప్పుడు సాయంత్రానికి బార్ షాప్కి వెళ్ళిపోయి ఇదిగో ఇట్లాంటి బాటిల్స్, ఒక 2 బాటిల్స్